అది ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసంగా, నిశ్వాసాన్ని ఉచ్ఛ్వాసంగా పొరబడ్డం లాంటిది. ఉద్దేశం పనుల్ని జరిపించదు, కేవలం దిశను నిర్దేశిస్తుంది. ఆపై మీరు ప్రయాణం చేయాలి. అవునా? మీరు నిజంగా జీవంగా ఉన్నారా, లేక కేవలం ఆలోచనలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు, పక్షపాతాలు, ఇంకా తీర్పుల మూట? చాలామంది ఇదే ఈ గమ్యంపై తాపత్రయం. నేనక్కడికి చేరాలి. అసలు మీరెక్కడికి చేరాలనుకుంటున్నారు? ముగింపు రేఖ ఏమిటో తెలుసా? మిమ్మల్ని ఎక్కడ పాతి పెట్టాలా అని మాట్లాడుతూ ఉంటాం. నమస్కారం సద్గురు. నేను వలీనా జాకబ్, థర్డ్ ఇయర్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్ని. నా ప్రశ్న ఏమిటంటే, మనం ఒక సమాజంలో జీవిస్తున్నాం. ఇక్కడ మనం ఎక్స్ట్రోవర్ట్ ఇంకా ఇంట్రోవర్ట్ స్వభావం ఉన్న వ్యక్తులను చూస్తుంటాం. ఎక్స్ట్రోవర్ట్గా ఉండేవాళ్ళు తమని తాము వ్యక్తపరుచుకునేంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ అదే సమయంలో ఈ పోటీ ప్రపంచంలో ఇంట్రోవర్ట్గా ఉండేవాళ్ళు ఎక్స్ట్రోవర్ట్లంత బాగా తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోగలరా? ఒకవేళ జీవితంలో ఏదైనా సాధించినా ఇంట్రోవర్ట్గానే ఉండిపోతారా? చూడండి, ఆ వ్యత్యాసం, ఈ ఎక్స్ట్రోవర్ట్ లేదా ఇంట్రోవర్ట్ మధ్య తేడా ఏమిటంటే, లేదా ఈ రెండు విషయాలు ఏమిటంటే, అది ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసంగా, నిశ్వాసాన్ని ఉచ్ఛ్వాసంగా పొరబడ్డం లాంటిది. ఎక్స్ట్రోవర్ట్ లేదా ఇంట్రోవర్ట్ అనేది ఏమీ లేదు. మనుషుల్ని ఆ విధంగా వర్గీకరించకండి. కొంతమందికి నలుగురితో కలవాలి, పలకరించాలనిపిస్తుంది. కొంతమందికి ఆ అవసరం పెద్దగా అనిపించదు. కాబట్టి బహుశా వాళ్ళు ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి వాటిలో ఉండకపోవచ్చు. దానర్థం వాళ్ళు ఇంట్రోవర్ట్ అని కాదు. వాళ్లకంటూ సొంత జీవితం ఉంటుంది. We should not judge people like this. మనం మనుషుల్ని ఇలా అంచనా వేయకూడదు. ప్రతి మనిషికి తమకు నచ్చినట్టుగా ఉండే హక్కు ఉంటుంది. కానీ ఇప్పుడొచ్చిన ప్రశ్న, నేను ఎక్స్ట్రోవర్ట్ కాకపోతే నేను ఈ ప్రపంచంలో పనులు చేయగలనా? ఆ ప్రశ్నలో ప్రధానమైన అంశం అదే. చూడండి, పనులు చేయగల మీ సామర్థ్యం పనులు చేయాలనుకోవడం వల్ల రాదు. నేను ఏదో చెయ్యాలి అనుకోవడం నా కోరిక. కోరిక అనేది కేవలం ఒక ఉద్దేశ్యం. ఉద్దేశ్యం పనుల్ని జరిపించదు, కేవలం దిశను నిర్దేశిస్తుంది. ఆపై మీరు ప్రయాణం చేయాలి. అవునా? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ముఖ్యంగా మీరు ఆర్టిస్ట్ కాబట్టి, బిజినెస్ ప్రోగ్రాం లాంటి వాటిలో లేరు కాబట్టి, జీవితాన్ని ఈ విధంగా చూడాలని అనుకుంటున్నాను. దీన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చూడాలి. మెరుగుపరచడం అంటే మీ అహాన్ని పెంచుకోవడం కాదు, అలా పెద్దగా. మీరై ఉన్న జీవాన్ని మెరుగుపరచటం. జీవం అన్నప్పుడు మీరై ఉన్న జీవం గురించి మాట్లాడుతున్నాను. మీ శరీరం గురించి మాట్లాడడం లేదు, మీ మనసు నిర్మాణం గురించి మాట్లాడడం లేదు, మరి దేని గురించో కాదు. చూడండి, మనుషులు లైఫ్ అన్నప్పుడు మీరు దాన్ని డీకోడ్ చేయాలి. వాళ్ళు తమ ఇల్లు గురించి మాట్లాడుతుండొచ్చు, తమ సంబంధాల గురించి మాట్లాడుతుండొచ్చు, అది తమ కారో, కుక్కో, మరేదో అయ్యుండొచ్చు. వాళ్లకు నా లైఫ్ అంటే ఏదో ఉంటుంది. నేను దాని గురించి మాట్లాడడం లేదు, మీరై ఉన్న జీవం గురించి మాట్లాడుతున్నాను. మీరు జీవంగా ఉన్నారా? మీరు నిజంగా జీవంగా ఉన్నారా? లేక కేవలం ఆలోచనలు, భావోద్వేగాలు, అభిప్రాయాలు, పక్షపాతాలు, ఇంకా తీర్పుల మూట? చాలా మందిదే. అందుకే మనం నిర్ధారణలకు వస్తాం. ఇతను ఇంట్రోవర్ట్, ఇతను ఎక్స్ట్రోవర్ట్ అని. ఎందుకంటే నిర్ధారణ లేకుండా ఆలోచన రాదు. ప్రతి విషయం గురించి నిర్ధారణలు 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 కావాలి. ఇప్పుడు నేను నిర్ధారించుకోవాలి, ఇతను ఇంట్రోవర్ట్, ఇతను ఎక్స్ట్రోవర్ట్ అని. లేదంటే నా ఆలోచన ప్రతిసారి కంగారు పడుతుంది, అసలు ఈమె ఎవరు అని. కానీ మానవ సామర్థ్యాలు ఎలాంటివంటే నిర్ధారించుకోవాల్సిన అవసరం లేదు. నేను చూడగలను ఈ క్షణంలో ఆమె ఎలా ఉందో, అదే ముఖ్యం. నిన్న ఎలా ఉందన్నది ముఖ్యం కాదు. అవునా? రేపెలా ఉండబోతోందన్నది మీకు ఏమాత్రం తెలీదు. అవునా కాదా? జీవితాన్ని ఫిక్స్ చేసేయకండి. అది మీదైనా లేదా మరెవరిదైనా. నిర్దేశించకండి. ఎందుకంటే మీరు మానవ జీవితం అంటున్నది ఒక సంభావ్యత. ఈ సంభావ్యతను వాస్తవంగా మలుచుకోవటానికి మీరు కొంత దూరం ప్రయాణించాలి. మీకు ఆ ధైర్యం, నిబద్ధత ఉన్నాయా ఆ దూరం ప్రయాణించడానికి? అసలు ప్రశ్న ఇదొక్కటే.
పట్టింపు లేదు. మీ తెలివితేటల స్థాయి ఎంత, మీ సామర్థ్యాల స్థాయి ఎంత, ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అది ఇది ఇవేమీ ముఖ్యం కాదు. మీకు ధైర్యం నిబద్ధత ఉన్నాయా సంభావ్యతను వాస్తవంగా మలుచుకునేందుకు? అసలు ప్రశ్న ఇదొక్కటే. కాబట్టి ఇప్పుడు చేస్తున్న పనిపై శ్రద్ధ పెడితే అది ఏమిటన్నది ముఖ్యం కాదు. చేస్తున్న పని ఎంత చిన్నదైనా సరే అది ముఖ్యం కాదు. If you're absolutely devoted, ఇప్పుడు చేస్తున్న దాని పట్ల సంపూర్ణ అంకిత భావంతో ఉంటే వివిధ అంశాలను బట్టి విషయాలు వికసిస్తాయి. కానీ పాశ్చాత్య ప్రభావాల వల్ల మనం మరీ గోల్ ఓరియంటెడ్ అయిపోయాం. గోల్ ఓరియంటెడ్ అంటే మనకు ఫలితంపై ఆసక్తి ఉంటుంది, కానీ ప్రక్రియపై ఆసక్తి ఉండదు. ప్రక్రియపై ఆసక్తి లేకపోతే మీరు ఆర్టిస్టు కాకూడదు. అవును, ప్రక్రియ దానికదే ఒక గమ్యం. ప్రక్రియ పట్ల సంపూర్ణ అంకిత భావంతో ఉంటే వివిధ అంశాలను బట్టి ఏదో ఒకటి బయటపడుతుంది. కానీ ఇప్పుడు మనకు ఫలితంపై ఆసక్తి ఉంది, ప్రక్రియపై కాదు. ఈ గమ్యంపై తాపత్రయం, నేనక్కడికి చేరాలి. అసలు ఎక్కడికి చేరాలనుకుంటున్నారు? లేదు, నేను రేసులో గెలవాలి. చూడండి, జీవితాన్ని ఒక రేసులా భావిస్తే దాన్ని గెలవాలంటే త్వరగా ముగింపు రేఖకు చేరాలి. అవునా? చేరాలనుకుంటున్నారా? హలో, వీళ్ళందరికంటే ముందు ముగింపు రేఖకు చేరితే మీరు రేసు గెలిచినట్లే. మీ ముగింపు రేఖ ఏమిటో తెలుసా? మిమ్మల్ని ఎక్కడ పాతి పెట్టాలా అని మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా క్రియేటివ్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు ఎప్పుడూ లక్ష్యం గురించి ఆలోచించకండి. నేను ఏమవ్వాలి, ఎలా ఉండాలి, ఏం సృష్టించాలి, వీటి గురించి చింతించకండి. ప్రక్రియ పట్ల అంకిత భావంతో ఉంటే ఏదో ఒకటి వస్తుంది. ఊహించిన దానికంటే అందమైంది జరుగుతుంది. ఎందుకంటే ప్రక్రియ పట్ల అంకిత భావంతో ఉన్నారు కాబట్టి. డివోషన్ లేకుండా, నేను ముఖ్యంగా డివోషన్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను ఎందుకంటే డివోషన్ అంటే గుడికో చర్చికో లేదా మసీదుకో వెళ్లడం అని ప్రజలు అనుకుంటారు. కాదు, డివోషన్ లేకుండా క్రీడల్లో కానీ కళల్లో కానీ సంగీతం, ఆధ్యాత్మికత, రాజకీయం, వ్యాపారం ఏదైనా సరే, జీవితంలోని ఏ రంగంలోనైనా సరే నిజంగా అద్భుతమైంది ఎవరైనా చేశారా? తాము చేస్తున్న దాని పట్ల సంపూర్ణ అంకితభావం లేకుండా చేశారా? లేదు, సాధారణ పనులే చేయగలరు. కాబట్టి కళను, సౌందర్యాన్ని జీవనోపాధిగా భావించకండి. జీవనం దానంతటదే జరుగుతుంది. నేను మాటిస్తున్నది ఇదే. అన్ని వృత్తుల వారికి, ముఖ్యంగా మీరు ఆర్టిస్టులైతే, మీకు బతుకు తెరువుకి ఇబ్బంది ఉంటే నా దగ్గరకు రండి. మీకు నీడ, తిండి ఉండేలా చూసుకుంటాను. నేను చూడాలనుకునేది ఒక్కటే, దేనిపైనైనా శ్రద్ధ పెట్టడం. అది ఏమిటన్నది నాకు ముఖ్యం కాదు. శ్రద్ధ నుంచి ఏమీ రాలేదు, నాకు పట్టింపు లేదు. కానీ మీరు దేనిపైనైనా శ్రద్ధగా ఉండటం చూడాలనుకుంటున్నాను. శ్రద్ధగా లేని వాళ్ళని నేను భరించలేను, అంతే. నేను అందరికీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను. తిండి గురించి బాధపడే ఎవరైనా నా దగ్గరకు వచ్చేయండి. జీవితాంతం మీకు భోజనం, ఉండటానికి చోటు ఉండేలా చూసుకుంటాను. కానీ రోజుకు కనీసం 12 గంటలైనా మీరు దేనిపైనైనా శ్రద్ధ పెట్టడం నేను చూడాలి. ఆ పని ఏదైనా సరే, దేనిపై శ్రద్ధ పెట్టారని అడగను, కానీ మీరు శ్రద్ధగా ఉండటం నేను చూడాలి. ఎందుకంటే ఒక మనిషి దేనిపైనైనా శ్రద్ధగా ఉంటే తప్పనిసరిగా అది ఫలితాన్నిస్తుంది. ఫలించకుండా ఎలా ఉంటుంది? విశ్వమే మీకు తలొగ్గుతుంది మీరు శ్రద్ధగా ఉంటే.